అమ్మ మీరు సింగపూర్ వెళ్లారు, దుబాయ్ వెళ్లారు, యూఎస్ వెళ్లారు, యూకే వెళ్లారు. అంటే పలు రాష్ట్రాలే గాకుండా దేశాలు గూడా దాటి మీరు హోమాలు చేసుకొనొచ్చారు. అంటే ఎలా అనిపిస్తుంది? ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క శక్తమ్మ. హ్మ్. ప్రకృతి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళడం. ఆ ఆ వెళ్ళడంలో ఏముంది అనంటే ఇప్పుడు సపోజ్ సింగపూర్, దుబాయ్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లా మనకనిపిస్తాయి కానీ ఇవన్నీ ఒకటే కదా! ఒకటే అయినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న ఆ అమ్మ అక్కడ ఇది కావాలి అన్నప్పుడు మనని పిలుస్తుందనమాట. ఈ శక్తి కావాలి అన్నప్పుడు మనం పిలిచినప్పుడు మనం వెళ్ళి అక్కడ మనకి సహకరించే వాళ్ళు కూడా దొరకడం వల్ల వాళ్ళందరూ కలిసి అక్కడ చేయడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న మ మంచి ఏదైతే ఉందో అక్కడ ఏది మంచి కావాలో ఆ మంచి జరుగుతుంది. అంతే కాకుండా వాళ్ళు పిలవడం కూడా గ్రేటే కదా! మనం వెళ్ళడం గాదు. దానికంటే హ్మ్. ఎందుకు అనంటే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళి చేయించడం అన్నది వాళ్ళలో ఆలోచన. మరి అది గురువు అమ్మ ఇచ్చిందే కదా! గురు దంపతుల సాంగత్యంలో హ్మ్. మోస్ట్ మెమరబుల్ మూమెంట్. అన్ని మెమరబుల్ మూమెంట్సే నిజం చెప్పే. డే 1 నుంచి అన్నీ. ఎందుకు అనంటే వాళ్ళిద్దరూ ఒక డిఫరెంట్ అంతే. హుహు. అమ్మ, నాన్న ఎప్పుడు వాళ్ళు ప్రేమగానే చూసుకుంటారు. ఇంకా అసలు అంటే వ నిజం చెప్పాలి అంటే అమ్మవారితో కంటే వాళ్ళిద్దరితోనే అనుభవం ఎక్కువ. ఎందుకు వాళ్ళతోనే కలిసి ఉండడం అనుకో, లేదా వాళ్ళతో అంతా మంచే. ఎందుకంటే ఎప్పుడు ప్రేమే ఇచ్చారు. కాబట్టి ఆ ప్రేమను పొందినప్పుడు దాన్ని హ్యాపీగా అంటే దాన్ని ఎక్స్‌ప్రెస్ అంటే ఎలా చేయాలో తెలీదు. వాళ్ళిద్దరూ గ్రేట్ అంతే. బావుంది. అమ్మ మీరు 18 నెలల్లో 18 శక్తి పీఠాలు దర్శించారు. హ్మ్. అదసలు ఎలా సాధ్యమైంది? సాధారణంగా మనం ఏదైనా ఒక టెంపుల్‌కి అనుకుంటేనే, హ్మ్. ఆ టెంపుల్‌కి వెళ్ళాలంటేనే అసలు ఎప్పటికో అవుతుంది. అది కూడా ఆ దేవత అనుగ్రహిస్తేనే వెళ్ళగలుగుతాం. హ్మ్. అలాంటిది మీ సంకల్పం చాలా గొప్పది. 18 నెలల్లో 18 శక్తి పీఠాలు దర్శించడం, అందులోను ఒక్కొక్క శక్తి పీఠంలో వారం రోజులు ఉండి పూజ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎలా సాధ్యమైంది? అదెలా సాధ్యమైంది అన్నది అసలు మా ఎవ్వరికీ ఎందుకు తెలీదంటే, మేము హ్మ్, ఆయుధ చండీ హోమం చేసాం ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో. అది చేసి ఆ నెక్స్ట్ డే అన్నీ సర్దుకున్న తర్వాత అందరం కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు, అష్టాదశ శక్తి పీఠాల్లో శతచండీ హోమం చేసుకోవచ్చు కదా! అని అనుకున్నాం. అనుకుని ఏంటి అంటే వేరే ఆవిడేమన్నారు అంటే, వరుసగా 41 రోజుల్లో అన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు అన్నారు. అహా! అలా చేయాలని లేదు. నా ఒక ఒ అక్కడ అంటే నాకెప్పుడూ ఒకటుండేది. ఎందుకు అనంటే అక్కడ ఆ శక్తి పీఠాలు ఇప్పుడు చూడండి కాళ్ళు పడ్డాయి, చేతులు పడ్డాయి, లేకపోతే నాభి పడింది, కళ్ళు పడ్డాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని చెప్పి లలితా సహస్రంతో ఎప్పుడూ లింక్ చేసుకునేదాన్ని. హుహు. లింక్ చేసుకున్న ప్రతిసారి నాకేమనిపిచ్చేది అంటే అక్కడ మేబీ ఈ ఎనర్జీ ఉందేమో! అందుకని చెప్పేసి పలానా పార్ట్ పడిందని చెప్తున్నారేమో అని అనిపిచ్చేది. అది అనిపిస్తోంది గానీ అది నిజమో, అబద్ధమో నాకెప్పుడు తెలుస్తుంది? నేను ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడే. ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలి కూర్చొని? పూజ. సాధన చెయ్యాలి. ఆ సాధన చెయ్యాలి అన్న దాని కోసం అనుకున్నాం. అనుకున్నది ఏంటి జరిగింది అనంటే అసలు అది నిజంగా చెప్తే కూడా ఒక అరగంట లోపే డెసిషన్ కూడా తీసేసుకొని పలానా డేట్ నుంచి వెళుతున్నాము అని చెప్పేసి డిసైడ్ ఎందుకు పలానా డేట్ నుంచి అనంటే పుష్య పౌర్ణమి ఏదైతే ఉందో ఎప్పుడు పుష్య పౌర్ణమికి మేము కాశీలో ఉండడం అలవాటు. హుహు. సో, కాశీలో ఉండాలి పుష్య పౌర్ణమికి. అనంటే అది రెండో పీఠం కింద చేద్దాము అని అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ పీఠం ఉజ్జయిని వెళ్ళాలని చెప్పేసి మనసులోకి థాటొచ్చింది. మనసులోకి థాట్ రావడం వల్ల ఉజ్జయిని ఫస్ట్ అవ్వాలి అంటే మనం ఏంటి అది పుష్య పౌర్ణమి ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ జనవరిలో వస్తోంది. సో, అందువల్ల ఏంటి అంటే ముందు వెళ్ళిపోవాలి అంటే వెంటనే అంటే ఈ 2 రోజుల్లో వెళ్ళిపోవాలనమాట. ఎందుకంటే ఇప్పుడు అమావాస్య వస్తోందని చెప్పేసి 2 రోజుల్లో వెళ్ళిపోవాలి. అంటే అమావాస్యకి, పౌర్ణమికి వెయ్యాలనుకున్నాం పూర్ణాహుతులు. అంటే బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి ఒక 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 పీటల్లో అమావాస్య వేస్తే, రెండో పీటల్లో పౌర్ణమి. అలా 18 పీఠాలు ఓహో! చేసుకుంటూ వచ్చాం. అందులో కూడా అసలు అబ్బా! గ్రేట్ అండి అసలు. ఎందుకంటే ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుందని చెప్పి. ఓహో! అమావాస్య, పౌర్ణమి చేశామనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ మొదలుపెట్టాలి అన్నది అంటే 15 రోజులు కూడా గ్యాప్ రాదు మీరు చూస్తే. కానీ విషయం ఏంటంటే సాధారణంగా ఏదైనా గుడికెళ్తే మనం దర్శనానికే కష్టపడతాం. హ్మ్. ఎవరినడగాలి? ఎవరిని రిఫరెన్స్ తీసుకోవాలి?
ఇప్పుడు ఉదాహరణకు మాహూర్ ఏకవీరాదేవి దగ్గరికి అసలు ప్లేస్ గురించి తెలీదు. అసలు ఎలా వెళ్ళాలి? ఎలా దర్శనం చేసుకోవాలన్న దాని మీద ఉంటుంది. కానీ మీరు వెళ్ళటము, పూజ చేయటము, వారం రోజులు ఉండటం అంటే చిన్న విషయం కాదసలు. ఎలా కోఆర్డినేట్ చేసుకునేవారు? గురూజీ ఎప్పుడూ ఒకటి చెప్పేవారమ్మా. ఏమిటి అనంటే, ఆయన ఏమనేవారు, మామూలుగా గుడికి వెళ్తే, గుడి అంటే ఏంటి అంటే, ఆ గర్భగుడిలో ఏ పీఠం పెట్టారో, అంటే ఏ దేవతని పెట్టారో, ఆ ఎనర్జీ అక్కడుంటుంది. అంటే ఇప్పుడు చూడండి కంచి వెళ్ళాం. అంటే గర్భగుడిలో ఉన్న కామాక్షమ్మ ఎనర్జీ ఏంటి అనంటే, ఓఢ్యానపీఠ నిలయ బిందు మండల వాసిని. అంటే అక్కడ శక్తి అన్నది ఉంది. అంటే ఓఢ్యానపీఠం మణిపురం అంటే పవర్ సెంటర్. ఇక్కడి నుంచి శక్తి శరీర భాగాలన్నిటికీ వస్తుంది. అంటే అక్కడున్న శక్తి ఏమిటి అన్నది అంటే, ఆ మధ్యలో ఉన్న దేవత. మనమే జనరల్‌గా ఏంటి అంటే, ఈ చుట్టుపక్కల ఏముంది, ఇక్కడ ఏం గుడి ఉంది, అక్కడ ఇవన్నీ చూడడంలో మనం మెయిన్ దాని మీద ఏం చేయము అంటే ఫోకస్ చేయమనమాట. కానీ గురూజీ ఎప్పుడు మెయిన్ దాని మీద ఫోకస్ చేయాలని చెప్పేవారు. సో, అందువల్ల మాకెప్పుడు భయమేయలేదు. ఎందుకు అంటే నిజం చెప్తే వీటన్నిటికంటే ఏమిటి శ్రీలంక. అక్కడెవరూ తెలీదు. ఎందుకు అంటే వేరే కంట్రీ. తిత్వాల్, కాశ్మీర్ అది కూడా ఎవరికీ తెలీదు. బంగ్లాదేశ్, అదే బంగ్లాదేశ్ కాదు, వెస్ట్ బెంగాల్. అదేమిటి అనంటే శృంఖలాదేవి. అక్కడ అలా మాహూర్ అయితే అసలు చాలామంది ఆ గుడి ఎక్కడుందో ఫైండ్ చేయడమే చాలా కష్టపడతారు. అలాంటిది ఓన్లీ అమ్మవారే. అంటే అన్ని చోట్ల తోవ చూపిందయితే అమ్మే నిజం చెప్తే. అక్కడికి వెళ్ళాక కూడా వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో అసలు ఏం సందేహం లేదు. మేము ఎప్పుడు వెళ్ళి మాట్లాడినా మెయిన్‌తోనే ఎలా మాట్లాడేవాళ్ళం అంటే వాళ్ళు మెయిన్ అని కూడా మాకు తెలీదు. వాళ్ళు సడెన్‌గా మేము వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు మాకు కనిపించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళే మెయిన్ అవ్వడం, వాళ్ళ అన్ని ఏర్పాట్లు చేయడం అలా జరిగింది తప్పితే ఇక్కడ నిజంగా కూడా మేమంత శ్రమ పడింది ఏమీ లేదు. అంతా అమ్మ హెల్ప్ చేసింది. ఆవిడే చేయించింది మాతో. లేకపోతే మాత్రం ఎందుకు అనంటే అక్కడ ఒక్కొక్క 18 పీఠాలు, 18 డిఫరెంట్ ఎనర్జీస్. అవును. సో, అందువల్ల అసలక్కడ ఏంటి అంటే చండీ హోమంతో పాటు మేము శ్రీచక్ర నవావరణలో ఉన్న 9 ఆవరణలో దేవతలకి కూడా చేసాం. అంటే అన్ని లక్ష జపాలు, 10,000 హోమాలు. అది కాకుండా చండీ 110 పారాయణలు, 11 హోమాలు. ఈ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా అమ్మవారు ఏంటి అంటే మమ్మల్ని బ్యాలెన్స్ చేస్తూ, ఎందుకంటే మేమందరం చిన్న పిల్లలం కదా! ఆవిడ ఎంతలా అంటే ఆవిడ ఒళ్ళో తీసుకొని నిజం చెప్తే బుజ్జగించి మాకు తిండి పెట్టి మమ్మల్ని అంటే అంతా ఆవిడే ఫీడ్ చేసింది నిజం చెప్తే. మేము చేసాం. అందుకనే అసలు నాకని కాదు, నాతో వచ్చిన ఎవరికీ కూడా ఏదో పెద్దగా అలా చేసాము అని అసలు ఎందుకు అనిపించలేదు అంటే, నిజంగా మేము చేసిందైతే అక్కడ ఏమీ లేదు. అంతా ఆవిడే చేసింది. ఆవిడే ముందుకు తీసుకెళ్ళింది. అక్కడ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటి అంటే, అక్కడ అంటే ఒక్కొక్క డిఫరెంట్ పార్ట్‌కి ఒక్కొక్క డిఫరెంట్ శక్తి ఉంటుంది అని ఏదైతే నేనెప్పుడు అనుకునేదాన్నో, ఆ అనుకున్నది నిజమే. అది ఎలాంటి శక్తి అన్నది అంటే అర్థమవుతూ వచ్చిందనమాట. ఒక్కొక్క చోట మార్పొచ్చేసరికి. చివరికి 18థది అయ్యేసరికి ఆ చండీ అమ్మవారు సాక్షాత్తు ఆవిడే మా ఇంటికొచ్చింది. కాబట్టి ఆవిడే నడిపించింది నిజం చెప్తే. ఆవిడ నడిపించింది అంటే ఒకటే కారణం. ఎందుకంటే నా గురువోరు అధికం. ఆ గురువు బ్లెస్సింగ్స్ లేకుండా అంటే ఎందుకు గురువు ఇంపార్టెంటు అంటే లైఫ్‌లో అమ్మ, ఫస్టు మనకి మంత్రం ఇచ్చి శక్తిపాతం చేసేది గురువే. ఆ శక్తితోనే మనం నడుస్తాం నిజం చెప్తే. అది కనుక మనం ఎరుకలో ఉన్నాము అంటే, అంటే ఆ శక్తితో నేను నడుస్తున్నాను అన్నది ఎరుకలో ఉన్నాము అంటే, డైరెక్ట్‌గా బిందు స్థానంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తాం. అది ఎరుకలో లేకపోతే ఏమవుతుంది అంటే అన్ని చోట్లకి తిప్పుతారు. ఎందుకంటే చాలా సార్లు జరిగేది ఏమిటి అనంటే, శ్రీచక్రంలోకి ఎంట్రీ చాలా ఈజీ. గురువు మంత్రం ఇవ్వగానే లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళగానే ఏమనిపిస్తుందిట, నేను చాలా గొప్పదాన్ని, బోలెడు సాధనలు చేసేసాను, అందుకే చూడు నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్. అది ఎప్పుడొస్తుందో వెంటనే మనం పడిపోతాం. అక్కడ కనుక గురువుని పట్టుకున్నాము అంటే చాలా ఈజీగా డైరెక్ట్‌గా
బిందు స్థానానికి వెళ్తాం. అక్కడ పట్టుకోలేదు అంటే చూడండి, గణపతి, సూర్యుడు, విష్ణుమూర్తి, శివుడు వీళ్ళందరినీ తిరిగి 3 అగ్నిగుండాలు దాటి మళ్ళీ కామాకర్షణి, బుద్ధి ఆకర్షణి 16 ఆకర్షణలు దాటి తర్వాత 8 దళాలు అనంగ కుసుమ, అనంగ మేకల దాటి తర్వాత 14 త్రికోణాలు, ఆ తర్వాత 10 త్రికోణాలు, 10 త్రికోణాలు, తర్వాత 8 త్రికోణాలు, 1 త్రికోణం, ఇన్ని ప్లేసులు దాటితే బిందు స్థానానికి ఇప్పుడు వెళ్తాం. వస్తుంది. గురువు కృప ఉందనుకోండి. ఎందుకు అనంటే ఇవన్నీ అసలు ఏమీ ఇవన్నీ touch అవ్వవు. ఏమీ టచ్ అవ్వవు. ఆయనే తీసుకెళ్ళి అంటే హాయిగా తీసుకెళ్ళి ఆవిడ ఒడిలో కూర్చోబెడతారు. ఎందుకంటే ధ్యాన మూలం గురువుమూర్తి. అంటే మనకేం తెలీదు. ఫస్ట్ మంత్రం ఇచ్చినప్పుడు ఇలా రూపం ఉంటుందని తెలీదు, దేవుడు ఇలా ఉంటాడని తెలీదు. మీకు ఇచ్చిన మంత్రం దేవత ఆకారం ఏమిటో తెలీదు. మీకు తెలిసిన ఆకారం ఏమిటి అంటే గురువే. ఆ గురువే కదా మనకి మంత్రం ఇస్తాడు. అంటే ధ్యానంలో ఎప్పుడు దేన్ని చూడాలి మీరు? గురువుని. ఆ గురుత్వాన్ని ఎప్పుడైతే చూసామో పూజామూలం గురోర్పదం, గురువు పాదాలు తప్ప ఇంకేవి శరణ్ లేదు. ఆ పాదాల కాడకు పూజ చేసాము అంటే ఎక్కడికి వెళ్తాం? బిందు స్థానంలోకి. తర్వాత ఏమన్నారు? పూజామూలం గురు, మంత్రమూలం గురువుర్ వాక్యం. గురువు ఏది చెప్తే అది మంత్రం. ఏదైనా చెప్పనివ్వండి, ఆ చెప్పింది మంత్రం. అది కనుక మనం ఫాలో అయ్యాము అని అంటే మోక్షమూలం గురువుర్ కృప. ఆ కృప అన్నది వస్తుంది, మోక్షానికి తీసుకెళ్తుంది. కాబట్టి అసలు నిజంగా కూడా గురువు తప్ప ఇంకేం చేయలేదు. ఎందుకంటే అష్టాదశ శక్తి పీఠాలు అవ్వచ్చు, సహస్ర చండీలు అవ్వచ్చు, ఏదైనా సరే అలా ఆయన తీసుకెళ్ళింది తప్ప మేం కష్టపడింది అన్నది అంటే నాకైతే ఎప్పుడు అనిపించదు. ఈవెన్ నాతో ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు మనం ఇలా చేసామండి అని అన్నవాళ్ళు అయితే ఒక్కళ్ళు కూడా లేరు. కానీ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని ప్లేసెస్కి వెళ్ళి ఇన్ని హోమాలు చేయాలంటే మీ టీమ్ సపోర్ట్ ఏ విధంగా ఉంది అసలు? మా టీం అయితే చాలా మంచి టీం అమ్మ. అందరూ హాయిగా ఉంటాం, నవ్వుకుంటాం, దెబ్బలాడుకుంటాం, మాట్లాడుకుంటాం, ప్రేమించుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్ ఎట్ ది సేమ్ టైం అందరికీ ఒకళ్ళ మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఎవరు శ్రమ అంటే 24 గంటలు చేసినా సరే 25వ గంట చేయాలని ట్రై చేస్తారు. ఏంటంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మేము ఇప్పుడు 31 మంత్రాలతో కలిపి చండీ హోమం చేస్తున్నాం. అంటే ప్రత్యంగిర సహిత చండీ హోమం అని చెప్పిన అందులో దశమహావిద్యలు, శ్రీ విద్య అన్నీ కలిపి ఒక 31 మంత్రాస్ ఉన్నాయి. కూర్చుని చేస్తూ ఉంటారు. కూర్చుని చేస్తూ ఉన్నప్పుడు అయిపోయిందమ్మా అంటారు. అంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అయిపోతుందన్నమాట. ఒక ఇద్దరు ఒకళ్ళలో కూర్చున్నప్పుడు వాళ్ళ టాస్క్ అయిపోతుంది, వీళ్ళు చేస్తూ ఉంటారు కదా. అప్పుడు మళ్ళీ మిగిలిపోయినవి షేర్ చేసుకుంటూ ఉంటారు. అయిపోయింది అని అన్నప్పుడు అయిపోయింది అని వాళ్ళే మళ్ళీ పాపం వెంటనే అంటే అంతసేపు వేడి దగ్గర ఉంటే, ఎందుకంటే 5 hours పడుతుంది హోమానికి. అప్పుడు వేడి దగ్గర ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే ముగ్గురం కలిసి కూర్చుంటే 2 hours పడుతుంది. అప్పుడు ఆ 2 hours అలా వేడి దగ్గర కూర్చున్నప్పుడు చిన్న రూమ్లో ఎలా అనిపిస్తుంది ఎవరికైనా? ఆ వేడిగా ఉంటుంది కదా. అలాంటి టైంలో కూడా వాళ్ళు ఎప్పుడు దాన్ని ఫీల్ అవ్వరు అనమాట. అందరూ ఏదో ఒక జోకు ఏమిటి అని అంటే, అయిపోయిందని చెప్తే అమ్మకి నచ్చదు, ఇంకా ఏం చేయాలి అని అడగాలి అని చెప్తారు, మళ్ళీ నవ్వుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఏదైనా ఒక డల్నెస్ ఎవరిలోనో వచ్చింది. ఇంకోళ్ళు ఎవరో వాళ్ళకి ఏ జోకేసో లేకపోతే ఏ టీ ఇచ్చో లేకపోతే అంటే ఇక్కడ ఏంటి అంటే కామాఖ్య అమృత టీంలో కూడా వీళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు అలా కంటే నా టార్గెట్ నేను పూర్తి చేయాలంతే పని అనమాట. అయినప్పుడు ఎవరో ఒకళ్ళు డల్ అయిపోయారు, ఇంకోళ్ళు వెళ్ళి వాళ్ళకి అప్పుడు మంచినీళ్ళు, టీయో లేకపోతే ఒక జోక్ అంటే వాళ్ళ ఉత్సాహం కల్పించి మళ్ళీ వాళ్ళు చేసేటట్టు చేస్తారు తప్ప ఇప్పుడు ఏంటంటే నువ్వు చేసావా, చేయలేకపోతే పడుకో, లేకపోతే ఆ రోజంతా ఇది అసలు అలాంటి అంటే ఆ టైర్డ్నెస్ ఎప్పుడు నేను చూడలేదు. అంటే ఒకళ్ళు డల్గా ఉంటే ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళం వాళ్ళని ఏం చేస్తాము అంటే ఉత్సాహం క్రియేట్ చేసి మొత్తానికి అందరం కలిసి పని చేసుకుంటాం. ఈ రోజు కంప్లీట్ చేస్తాం. బాగుంది అమ్మ. ఇప్పటి వరకు ఎన్ని ప్రదేశాలు చూసారు? ఆల్మోస్ట్ అన్ని అంటే ఇండియాలో అయితే చాలా వరకు కవర్ అంటే ఒక 90% కంటే ఎక్కువ కవర్ చేస్తున్నట్టే. అసలు మీరు ఎంత నెమ్మదిగా, నిదానంగా, ఎంత సాత్వికంగా, ఎంత చక్కగా ఉంటారో అసలు చాలా బాగుంటారు. నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ఎన్ని రకాల ఉద్రేకాలు ఉన్నా, ఎన్ని రకాల ఎమోషన్స్ ఉన్నా వాటన్నిటినీ మీ పెదవి లోపలే ఉంచేస్తారు. ఒకటే ఒక చిరునవ్వు మటుకు బయటికి ప్రదర్శిస్తారు. ఇట్స్ గ్రేట్ థింగ్ అసలు.